సో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో సెకండ్ టాపిక్ రాజ్యాంగము దాని ప్రాముఖ్యతను చూస్తాం. సో ఫస్ట్ టాపిక్ నిన్న రాజ్యము, ప్రభుత్వము, రాజ్యాంగానికి సంబంధించి మనం చూసాం. దానికి సంబంధించి నోట్స్ కూడా మనం డిక్టేషన్ అయిపోయింది. ఈ సెకండ్ టాపిక్ నుండి ఏమవుతుందనంటే, ఉదాహరణకి మన భారత రాజ్యాంగంలో 400 పైగా అధికరణలు ఉంటాయి, అంటే ఆర్టికల్స్ ఉంటాయి. మన క్లాస్ అయిపోయేసరికి దాదాపు అన్ని ఆర్టికల్స్ మనకు కవర్ అయిపోతాయి, దాదాపు అన్ని రాజ్యాంగ సవరణలు కవర్ అయిపోతాయి, ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు కూడా కవర్ అవుతాయి. కానీ వరుసగా ఆర్టికల్స్ మనం చూసేదానికంటే మనం ఇంకా రాజ్యాంగంలోకి ప్రవేశికలోకి ఎంటర్ కాకముందే మనం ఆర్టికల్స్ సందర్భం వచ్చినప్పుడు, అంటే ఇంట్రడక్షన్ చాప్టర్లో సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. ద సేమ్ ఆర్టికల్స్ మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి. కనుక ఇది సెకండ్ క్లాస్లోనే ఈ ఆర్టికల్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోగలమా అని మీరు భయపడకూడదు అని ముందే చెప్తున్నాను. అంటే ఈరోజు నుంచి మన ఆర్టికల్స్, అంటే మన కాన్స్టిట్యూషన్ ఎంటర్ అయిపోయే లోపే దాదాపు మనం 25 to 30 ఆర్టికల్స్ మనం చదవాల్సి ఉంటుంది. ఆర్టికల్ ఎందుకు చెప్తానంటే, సిచ్యుయేషన్, సందర్భం వచ్చింది కాబట్టి, ఈ సందర్భం రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఎక్కడిది చర్చించబడింది అనే విషయాలు మనం ఇక్కడ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తాం. కనుక ఏదైతే ఈరోజు క్లాస్ అయిన వెంటనే నోట్స్ కూడా డిక్టేషన్ ఉంటుంది ద సేమ్ క్లాస్లో, ఇంకా ప్రతి క్లాస్లో అలానే ఉంటుంది. దానివల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నోట్స్ జాగ్రత్తగా రాయండి. సో నోట్స్ డిక్టేషన్ ఉంటుంది కాబట్టి క్లాస్ జాగ్రత్తగా వినండి. నిన్న మనం చూసాం, రాజ్యాంగము అంటే నియమ నిబంధనలతో కూడిన పత్రమని, ప్రభుత్వము ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు రాజ్యాంగంలో ఉంటాయనేది మనం చూసాం. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏమి, దాని ప్రాముఖ్యత ఏమి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఈ రాజ్యాంగం అంటే ఏమి అని అంటే, ఒక మౌలిక చట్టం, అంటే మౌలిక శాసనం అని అంటారు. మౌలికం అంటే ఏమంటే ద బేసిక్, అంటే ఏమంటే ద ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటాం. సో రాజ్యాంగం అనేది ఒక మౌలిక చట్టం, మౌలిక శాసనం. రాజ్యాంగం అనేది ఇట్స్ నాట్ ఎ రిజిడ్. సో మనకు ఎప్పుడైతే అవసరాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని, ఎందుకనంటే భవిష్యత్తుకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల అది పరిణామం చెందుతూ ఉంటుంది, అది దృఢం కాదు. యూ కెనాట్ స్టే. మనం ఇది దృఢము, దీనిలో మార్పులు చేయకూడదు, ఇందులో సవరణలు చేయకూడదు అని కాదు. సో మనకు నవంబర్ 26, 1949 మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించాము. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఈరోజు మనం 2020లో ఉన్నాం. కనుక ఏదైతే కాలం మారుతున్న కొద్దీ, అవసరాలు మారుతున్న కొద్దీ రాజ్యాంగంలో కూడా అనేక రకాలుగా మనం మోర్ దెన్ 100 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరాలను బట్టి రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. అందువల్ల రాజ్యాంగం ఏదైతే ఉందో సవరణ చేస్తూ ఉంటున్నాం. సో మనకు శాసన వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి చట్టాలను, ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తూ ఉండొచ్చు. కానీ రాజ్యాంగమే మౌలిక చట్టం, రాజ్యాంగానికి అనుగుణంగానే ఒక శాసన వ్యవస్థ కావచ్చు, ఒక కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, అమలు చేయాలి. ఈ రాజ్యాంగాలు ఏమని ఉంటాయని మనం చూస్తే, ప్రభుత్వ నిర్మాణం ఉంటుంది, అలానే ప్రభుత్వానికి సంబంధించిన విధులు, అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండాలి, ప్రభుత్వానికి ఎటువంటి విధులు ఉండాలి, ప్రజల లేదా పౌరుల హక్కులు ఉండాలి. అలానే ప్రభుత్వానికి మరియు ప్రజలకి మధ్య గల సంబంధం కూడా రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంటుంది. వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ అనేది కూడా రాజ్యాంగంలో ఉంటుంది. అలానే రాజ్యాంగ సంస్థల యొక్క విధులు, అధికారాలు, శాసన వ్యవస్థ విధులు, అధికారాలు, కార్యనిర్వాహక వ్యవస్థ విధులు, అధికారాలు,
న్యాయ వ్యవస్థ విధులు అధికారాలు ప్రతి అంశము రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంటుంది. కనుక ఇది మౌలిక చట్టం, కనుక మౌలిక శాసనం. నో వన్ ఇస్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికంటే ఎవరు అతీతులు కాదు, ఎవరు గొప్ప కాదు. ఓకే, సో ఇప్పుడు రాజ్యాంగంలో ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉంది అని మనం చూస్తే, ప్రభుత్వము 3 అంగాలను కలిగి ఉంటుంది. సో ప్రభుత్వ నిర్మాణం అంటున్నాం. ప్రభుత్వము 3 అంగాలను కలిగి ఉంటుంది అంటున్నాం. దేర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. ఒకటోది ఏమనంటే శాసన వ్యవస్థ అంటున్నాం. రెండోది కార్యనిర్వాహక వ్యవస్థ. మూడోది న్యాయ వ్యవస్థ. ఇవి తెలుగు మీడియం అయినా మనకి ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి, పదాలు నేర్చుకోవాలి. కనుక శాసన వ్యవస్థని లెజిస్లేచర్ అంటాం, కార్యనిర్వాహక వ్యవస్థని ఎగ్జిక్యూటివ్ అని అంటాం, న్యాయ వ్యవస్థని జ్యుడిషియరీ అని అంటాం. ఈ నిర్మాణం ఎక్కడ ఉందనంటే రాజ్యాంగంలో ఉంది. ఇలా ఉండాలి, ఇలా 3 వ్యవస్థలు ఉండాలి అని. ఈ శాసన వ్యవస్థట మళ్ళా 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి కేంద్ర శాసన వ్యవస్థ అని, రెండోది రాష్ట్ర శాసన వ్యవస్థ అని. అలానే కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మనకు 2 రకాలుగా ఉంటుంది. ఇదన్నీ ఎవరు చెప్తున్నారని అంటే రాజ్యాంగం. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ. కేంద్ర శాసన వ్యవస్థ, రాష్ట్ర శాసన వ్యవస్థ. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ. అలానే కేంద్ర న్యాయ వ్యవస్థ, అలానే రాష్ట్ర న్యాయ వ్యవస్థ. ఈ క్లాసిఫికేషను, ఈ నిర్మాణము మనకు రాజ్యాంగం చెప్పింది. కేంద్ర శాసన వ్యవస్థ అంటే ఏమి అని మనం చూస్తే దీనికి మరొక పేరుంది. దాని పేరే పార్లమెంట్ అని అంటాం. ఇవన్నీ బేసిక్స్. తర్వాత ఇంక నేను శాసన వ్యవస్థ అని చెప్పుకుంటూ వెళ్తే మనకు వచ్చేసి ఉండాలి. ఈ నిర్మాణం మనకు మైండ్లో ఫీడ్ చేసుకొని ఉండాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. కేంద్ర శాసన వ్యవస్థ అనగా పార్లమెంటు 3 భాగాలను కలిగి ఉంటుందనంట. ఒకటి రాష్ట్రపతి, 2 రాజ్యసభ, 3 లోకసభ. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ కదా, రాష్ట్రపతి అంటున్నాం ఏమైనా అనుకోవచ్చు. బట్ మన రాజ్యాంగం రాష్ట్రపతి కూడా పార్లమెంటు భాగము. రాష్ట్రపతి గమనించాలి, రాష్ట్రపతి రాజ్యసభలో లోకసభలో సభ్యుడు అని మనం అనడంలే. రాష్ట్రపతి ఒక భాగంగా గుర్తిస్తున్నాం. అంటే రాజ్యసభ ఏదైతే ఒక శాసన వ్యవస్థలో ఒక భాగమో ఏమైతే చేస్తుందో, లోకసభ ఏదైతే చేస్తుందో, రాష్ట్రపతి కూడా వాటితో సమాన అధికారం ఉంది. ఉదాహరణ మనం నిన్న ఒకసారి చూసాం. ఒక చట్టము ఎలా తయారవుతుంది అని మనం చూసాం. ఒక చట్టం తయారు కావాలి అని అంటే ఆ బిల్ అంటే ఒక చట్టానికి ఒక ఉద్దేశం ఉంటుంది, చట్టానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ తలాక్ అబాలిషన్ యాక్ట్. ఉదాహరణకి మనకు ఒక చట్టం కావాలి. సో చట్టం కావాలి అని అంటే ట్రిపుల్ తలాక్ అబాలిషన్ యాక్ట్ అని ఒక ఉదాహరణ మనం తీసుకుంటే అది ఎలా తయారవుతుంది అని అంటే దాన్ని ఒక బిల్లును తయారు చేయాలి. అంటే ఆ చట్టానికి లక్ష్యం ట్రిపుల్ తలాక్ అబాలిషన్ చట్టం, ట్రిపుల్ తలాక్ రద్దు చట్టం అనేది ఒక బిల్లు తయారైన తర్వాత చట్టం అవుతుంది. ఆ బిల్లును ఎవరు తయారు చేయాలి అని అంటే ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి. ప్రధానమంత్రి మంత్రి మండలి బిల్లును తయారు చేయాలి. ప్రధానమంత్రి మంత్రి మండలి బిల్లును తయారు చేసిన తర్వాత మనకు 2 సభలు ఉంటాయి, రాజ్యసభ లోక్సభ అని శాసన వ్యవస్థలో. ఈ 2 సభలు దీంట్లో బిల్లుని ఎవరు ప్రవేశపెట్టాలంటే మళ్ళీ అగైన్ ప్రధానమంత్రి మంత్రి మండలి.
బిల్లును ఎవరు తయారు చేస్తారంటే ఇదంతా బేసిక్స్. తర్వాత మనం క్లాసెస్ లోపలికి వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇవన్నీ రిపీట్ చేయబడవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏ రోజు ఆ రోజు చదవాలి, మళ్ళీ నోట్ డిక్టేషన్ ఉంటే జాగ్రత్తగా రాసుకోవాలి. ప్రధానమంత్రి మంత్రిమండలి బిల్లును తయారు చేస్తారు. నెంబర్ 1, ప్రధానమంత్రి మంత్రిమండలి బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంటులోని ఉభయ సభలు బిల్లుని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి బిల్లుపై సంతకము చేసిన తర్వాత మాత్రమే అది చట్టం అవుతుంది. రాష్ట్రపతి సంతకం చేయకపోతే అది బిల్లులాగే ఉంటుంది, కానీ చట్టము అవ్వదు. అందువలన శాసన వ్యవస్థల భాగం. కేవలం రాజ్యసభ, లోక్సభ మాత్రమే బిల్లును ఆమోదిస్తే చట్టం అవ్వదే, రాష్ట్రపతి సంతకంతోనే అవుతుంది కదా. అందువల్ల కేంద్ర శాసన వ్యవస్థలో పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభతో పాటు రాష్ట్రపతి కూడా ఒక భాగంగా ఉంటాడు. ఎందుకు అనేది ఇంకా మనకు డెప్త్గా ఉంటుంది. వెన్ వి సీ రాష్ట్రపతి మనం చదువుకున్నప్పుడు, క్లాస్ చూస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, రాష్ట్ర శాసన వ్యవస్థ. కేంద్రంలో అలానే ఉంటే రాష్ట్రంలో గవర్నరు, మనకు శాసన మండలి అని ఉంటుంది, అలానే శాసన సభ అని ఉంటుంది. గవర్నర్ అంటే రాష్ట్ర శాసన వ్యవస్థలో కేవలం శాసన మండలి, శాసనసభ మాత్రమే శాసన వ్యవస్థ కాదు. గవర్నర్ కూడా రాష్ట్ర శాసన వ్యవస్థలో భాగం. అప్పుడే రాష్ట్ర శాసన వ్యవస్థ పూర్తవుతుంది. అంటే రాష్ట్ర శాసన వ్యవస్థ 3 భాగాలు కలిగి ఉంటుంది. కేంద్ర శాసన వ్యవస్థ అనగా పార్లమెంటు కూడా 3 భాగాలను కలిగి ఉంటుంది. అలానే మనం చూస్తే కార్యనిర్వాహక వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మనం అనుకున్నాం, కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటాయని. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ 3 భాగాలను కలిగి ఉంటుంది. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ 3 భాగాలను కలిగి ఉంటుంది. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ 3 భాగాల్లో మళ్ళీ అగైన్ రాష్ట్రపతి వస్తాడు. ఇక్కడ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి ఉంటుంది. అలానే అటార్నీ జనరల్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. అటార్నీ జనరల్ కూడా కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉంటాడు. ఎందుకు ఇక్కడ శాసన వ్యవస్థలో రాష్ట్రపతి అంటే చెప్పాం, ఎందుకంటే అతను సంతకం చేస్తే చట్టం అవుతుంది కాబట్టి అతను శాసన వ్యవస్థలో భాగంగా పెట్టి ఉండొచ్చు అని. మళ్ళీ కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా ఈయన భాగంగా ఎందుకు పెట్టారు అని మనం చూస్తే, ఉదాహరణకి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అని ఒక అధికారి ఉంటాడు. ఉదాహరణకి ఒక ఎన్నికల కమిషనర్లు ఉంటారు. సో వీళ్ళందరినీ ఎవరు నియామక ప్రక్రియ ఎలా ఉంటుందని అంటే, ప్రధానమంత్రి మంత్రిమండలి వారిని ఎవరైతే ఒక నియామకాల కమిటీ అని ఉంటుంది. సో ఆ నియామకాల కమిటీ ఎంపిక చేస్తుంది ఎవరు ఎన్నికల కమిషనర్లుగా ఉండాలి, ఎవరు కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్గా ఉండాలి. సో అలా మిగిలిన అధికారులందరినీ వాళ్ళు ఎంపిక చేస్తే, అలాంటి ముఖ్యమైన అధికారులను ఈ ప్రధానమంత్రి మంత్రిమండలి ఎంపిక చేసిన అధికారులను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఆమోద ముద్ర ద్వారా వాళ్ళ నియామకం జరుగుతుంది. అందువల్ల ఎన్నికల కమిషనర్లు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి, కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. అంటే వారి నియామకం ఏదైతే ఉందో రాష్ట్రపతి సంతకం ద్వారానే జరుగుతుంది. కానీ ప్రక్రియలో వీళ్ళు భాగంగా ఉంటారు, కానీ ప్రధానమంత్రి మంత్రిమండలి నియమించరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే ప్రధానమంత్రి మంత్రిమండలి కాదు, రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ నియామక అధికారాలనే కార్యనిర్వాహక అధికారాలు అని అంటాం. సో రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కార్యనిర్వాహక వ్యవస్థలో కూడా భాగంగా ఉన్నాడు. అటార్నీ జనరల్ ఎందుకు భాగంగా ఉన్నాడు అనేది మనం డీటెయిల్గా తర్వాత క్లాసులో చూస్తాం. కానీ తెలుసుకుందాం, ఎవరి అటార్నీ జనరల్ అంటే కేంద్ర న్యాయ అధికారి, యూనియన్ లా ఆఫీసర్. కేంద్ర ప్రభుత్వం తరపున భారత భూభాగంలో ఏ న్యాయస్థానంలోనైనా వాదించే అధికారం కలిగి ఉన్నాడు. ఒక లా ఆఫీసర్ కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఎందుకున్నాడు? ఆయన న్యాయాధికారి కదా. వై ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అని కూడా మనకు డౌట్ రావచ్చు. మనం నిన్న ఒక సందర్భంలో చూసాం, ప్రధానమంత్రి మంత్రిమండలి తప్పనిసరిగా పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడిగా ఉండాలి.
అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఖచ్చితంగా ఎంపీ అయి ఉండాలి అని మనం నిన్న చెప్పుకున్నాం. ఈ ప్రధానమంత్రి మంత్రిమండలికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది. ఉదాహరణకి మన నరేంద్ర మోడీ లోకసభ ఎంపీ, కానీ ఆయన రాజ్యసభలో ఆయనకు ప్రవేశం ఉంది. రాజ్యసభలో ఆయన మాట్లాడచ్చు, రాజ్యసభలో ఆయన ప్రసంగించవచ్చు, రాజ్యసభలో ఆయన బిల్లులను ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలో ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు. అంటే ఒక ప్రధానమంత్రి మంత్రిమండలి మాత్రమే 2 సభలలో వాళ్ళకి ప్రవేశం ఉంటుంది. కేవలం అది ప్రధానమంత్రి మంత్రిమండలికి మాత్రమే ఉన్న లక్షణం అని రాజ్యాంగం చెప్తుంది. కానీ రాజ్యాంగంలో అటార్నీ జనరల్కి కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఒక ఎంపీ కాని వ్యక్తి ఎవరైనా పార్లమెంట్లో ప్రవేశం ఉంది అని అంటే ఈయనకి మాత్రమే ఉంది, అటార్నీ జనరల్కి మాత్రమే ఉంది. దో ఇది నాట్ ఎన్ ఎంపీ. కేవలం ప్రధానమంత్రి మంత్రిమండలి మాత్రమే 2 సభలలో వెళ్ళి ప్రసంగించే అధికారం ఏదైతే ఉందో, అటార్నీ జనరల్ ఎంపీ కాకపోయినా ఆయనకు కూడా లక్షణం ఉంది. కాబట్టి వీఆర్ మేకింగ్ హిమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇంకా మనం చాలా డీటెయిల్గా అటార్నీ జనరల్ చదువుకున్నప్పుడు తెలుస్తుంది. అందువల్ల కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో వీరి ముగ్గురు భాగంగా ఉంటారు, 3 భాగాలు కలిగి ఉంటుంది. అలానే మన రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకుంటే గవర్నరు, అలానే ముఖ్యమంత్రి మంత్రిమండలి, అలానే అక్కడ అటార్నీ జనరల్ అన్నాం కాబట్టి ఇక్కడ అడ్వకేట్ జనరల్ అంటాం. గవర్నరు, ముఖ్యమంత్రి మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థలో భాగంగా ఉంటారు. సో ఇలా ప్రభుత్వ నిర్మాణము రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంది. అలానే మనం న్యాయ వ్యవస్థకు సంబంధించి మనం చూసుకుంటే కేంద్ర న్యాయ వ్యవస్థ, అలానే రాష్ట్ర న్యాయ వ్యవస్థ. కేంద్ర న్యాయ వ్యవస్థ అంటే కేవలం సుప్రీంకోర్టు మాత్రమే, రాష్ట్ర న్యాయ వ్యవస్థ అంటే హైకోర్టు మరియు క్రింది స్థాయి న్యాయస్థానాలు. సో కేంద్ర న్యాయ వ్యవస్థ కూడా 2 భాగాలుగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ 2 భాగాలుగా ఉంటుంది. కేంద్ర న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ అని. కేంద్ర న్యాయ వ్యవస్థ అనగా సుప్రీంకోర్టు, రాష్ట్ర న్యాయ వ్యవస్థ అనగా హైకోర్టు మరియు క్రింది స్థాయి జిల్లా కోర్టులు, అలా స్థానిక కోర్టులు అంటాం. ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర న్యాయ వ్యవస్థ. ఈ కంప్లీట్ నిర్మాణం అనేది మన రాజ్యాంగంలో ఉంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామనంటే అక్కడక్కడ మనం సందర్భాన్ని బట్టి ఆర్టికల్స్. ఈ శాసన వ్యవస్థ ఏం చేయాలి, రాజ్యాంగం ఏమి చేయమని చెప్పింది, రాజ్యాంగం ఏం అధికారం ఇచ్చింది అని మనం చూస్తే భారత రాజ్యాంగంలో 245, 246 అనే 2 ఆర్టికల్స్ ఏం చెప్పబోతున్నాయనంటే కేంద్ర శాసన వ్యవస్థ మరియు రాష్ట్ర శాసన వ్యవస్థ శాసనాలను చేసే అధికారం కలిగి ఉంటాయి, చట్టాలను చేసే అధికారం కలిగి ఉంటాయి, శాసనాలను ఆమోదించే అధికారం కలిగి ఉంటాయి, చట్టాలను ఆమోదించే అధికారం కలిగి ఉంటాయని రాజ్యాంగం చెప్పింది. అంటే ఆ అధికారము రాజ్యాంగం ద్వారా శాసన వ్యవస్థకు లభించింది. కేంద్ర శాసన వ్యవస్థకు మాత్రమే కాదు, రాష్ట్ర శాసన వ్యవస్థ కూడా తన భూభాగానికి సంబంధించి శాసనాలను, చట్టాలను చేసే అధికారం కలిగి ఉంది. ఉదాహరణ మనకు చూస్తే 4/12/2020 సో మన రాష్ట్ర శాసన వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సమ్మతి తప్పనిసరిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కన్సిడర్ చేయాలి. ప్రభుత్వం ఒక సమ్మతితో, ప్రభుత్వం అంగీకారంతో మాత్రమే స్థానిక ఎన్నికల కమిషన్ నిర్వహించాలి అని నిన్న చట్టం చేసింది. అంటే ఏదైతే ఉందో 4 డిసెంబర్ 2020న రాష్ట్ర శాసన వ్యవస్థ చట్టం చేసింది. అంటే ఏమి అని అంటే ఆ అధికారము రాష్ట్ర శాసన వ్యవస్థలకి రాజ్యాంగం ద్వారా లభించింది కాబట్టి వారు ఆ చట్టాలను చేయగలిగారు. నెక్స్ట్, కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేయాలి? కార్యనిర్వాహక వ్యవస్థ
ఏదైతే మన భారత రాజ్యాంగంలో అధికరణ 256 అని ఉంది. ఈ 256 అధికరణ ప్రకారం ఏదైతే శాసన వ్యవస్థలు ఆమోదించిన చట్టాలను ఈ కార్యనిర్వాహక వ్యవస్థలు అమలు చేయాలి. వీళ్ళు ఒక చట్టాన్ని ఆమోదిస్తారు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఆ చట్టాన్ని ఉన్నట్లుగా అమలు చేయాలి. ఈవెన్ వాళ్ళకి ఇంకో అధికారం ఏముంటుందనంటే జీవోలు జారీ చేస్తారు. జీవో కూడా లాతో సమానమే. సో జీవోని అంటే మనం తెలుగులో ఏమంటామంటే ప్రభుత్వ ఉత్తర్వులు అంటాం. సో ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసే అధికారము మనం కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంది. అంటే శాసన వ్యవస్థ శాసనాలను చట్టాలను ఆమోదిస్తుంది, కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను అమలు చేస్తుంది అని తెలుసు. న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది? సో న్యాయ వ్యవస్థ గురించి మనం డీటెయిల్గా తర్వాత చదువుతాం, కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం బేసిక్స్లో. కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందని మనం గమనిస్తే మన భారత రాజ్యాంగంలో అధికరణ 13 అని ఉంది. అలానే భారత రాజ్యాంగంలో అధికరణ 226 అని ఉంది. అధికరణ 13, 226ని మనం గమనిస్తే అధికరణ 13 సుప్రీంకోర్టుకు సంబంధించింది, అధికరణ 226 హైకోర్టుకు సంబంధించింది. ఈ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ మనం చూసాం 245, 246 ప్రకారము శాసన వ్యవస్థ ఏవైతే చట్టాలు చేస్తుంది, అలానే కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేస్తుంది, చట్టాలు అమలు చేస్తుంది. అందువల్ల అధికరణ 13 ప్రకారం ఏమంటే శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలు, కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చేసిన చట్టాల అమలు, రాజ్యాంగం ఉల్లంఘనలో ఉన్న, రాజ్యాంగాన్ని ధిక్కరించిన, ప్రాథమిక హక్కులను అధిగమించిన ఆ చట్టాలను, ఆ ప్రభుత్వ ఉత్తర్వులను చెల్లవు అని చెప్పే అధికారము సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. కనుక చట్టాలను, ప్రభుత్వ ఉత్తర్వులను, ప్రభుత్వం ఏదైతే ఆ చట్టాల అమలు తీరులో ప్రాథమిక హక్కులకు కానీ హాని కలిగే విధంగా ఉంటే ఆ చట్టాలను, ఆ ప్రభుత్వ ఉత్తర్వులను చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. ఈ అధికారాన్నే న్యాయ సమీక్ష అధికారం అని అంటాం. న్యాయ సమీక్ష అధికారం, దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాం. సో మనం ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలి, దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటాం. సో అధికరణ 13 ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉంది. దీని ప్రకారం శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను కావచ్చు, ఏదైతే కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు కావచ్చు, చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టు కలిగి ఉందన్న. అలానే 226 అధికరణ, ఇది హైకోర్టుకు ఉంది. హైకోర్టు కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఉంది. అంటే హైకోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉంటుంది. అంటే కేవలం మన భారతదేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు మాత్రమే న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉంటాయి. నెంబర్ 1. రెండోది, సుప్రీంకోర్టు మాదిరిగానే, సుప్రీంకోర్టు లాగానే హైకోర్టు కూడా ఏవైతే శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను, కార్యనిర్వాహక వ్యవస్థ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని అధిగమించినట్లయితే చెల్లవు అని చెప్పే అధికారం హైకోర్టు కూడా కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనం కేవలం 6 అధికరణలు చూసాం. ఏవైతే 245, 246 శాసన వ్యవస్థ చట్టాలను చేసే అధికారం కలిగి ఉంటుందని, అలానే 256 ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను అమలు చేస్తుందని, అలానే అధికరణ 13 ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉన్నదని, అధికరణ 226 ద్వారా హైకోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉన్నది అని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏమి అని అంటే ఒక ఉదాహరణ తీసుకుంటాను. 2006 సంవత్సరంలో ఏపీ గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్లో ఉన్నాం కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముస్లింలకు 5% రిజర్వేషన్ను కల్పించాలని ఒక జీవోని విడుదల చేసింది. అంటే ముస్లింలకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలలో, అలానే ప్రభుత్వ విద్యా కళాశాలలలో
రిజర్వేషన్లు కల్పించాలి, అది కూడా 5% కల్పించాలి. సో 5% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. ఈ ప్రభుత్వ ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెల్లదు అని తీర్పు వెల్లడించింది. సో ద జీవో డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్. సో 5% విద్యా సంస్థలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింలకి రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధము అని తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు వెల్లడించడానికి కారణం ఏమి అని అంటే మనం చూస్తే 2 కారణాలు చెప్పింది. ఎందుకు ఆ తీర్పు చెల్లదు, తీర్పు చెల్లదని చెప్పాడు, నువ్వు రీజన్స్ కూడా చెప్పాలి. ఎందుకని మనం చూస్తే మన భారత రాజ్యాంగంలో మళ్ళీ ఇంకో ఆర్టికల్ వచ్చిందమా, కంగారు పడద్దని, అధికరణ 46. అధికరణ 46 ఏం చెప్తుంది అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వము ప్రత్యేక సదుపాయాలను కల్పించాలి. గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ. అంటే ఎస్సీ ఎస్టీ మరియు వెనకబడిన తరగతులకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి. కనుక ఏదైతే మీరు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 46వ అధికరణకు ధిక్కరణగా ఉంది. ఇట్ ఈస్ వయలేటింగ్ ఆర్టికల్ 46. ఎందుకంటే ముస్లిం అనేది ఇస్లాం మతానికి సంబంధించింది. సో మనకు ఇస్లాం ఒక మతం అయితే హిందూయిజం ఒక మతం కావచ్చు, అలానే క్రిస్టియానిటీ ఒక మతం కావచ్చు, అలానే జైనిజం ఒక రిలీజియన్ కావచ్చు, అలానే బుద్ధిజం ఒక రిలీజియన్ కావచ్చు. సో ఇవన్నీ రిలీజియన్స్, మతం. అందువల్ల మనది రిలీజియస్ స్టేట్ కాదు. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్లో మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధం. హిందువులకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, హిందువు కాబట్టి రిజర్వేషన్ ఇస్తున్నాను అనకూడదు. ఇతను ఇస్లాంకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగం అంగీకరించదు. ఇతను బౌద్ధ మతానికి చెందిన వ్యక్తి అని, ఇతను జైన మతానికి చెందిన వ్యక్తి అని అలా రిజర్వేషన్లు ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు. అది రాజ్యాంగం విరుద్ధం. ముఖ్యంగా 46వ ఆర్టికల్ ఏదైతే అధికరణ, రాజ్యాంగంలోని 46వ అధికరణ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి, వెనకబడితే ఇవ్వు. అంతేగాని ఆ ఫలానా మతం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దు. ఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వు, వాళ్ళు వెనకబడే ఉన్నారు కాబట్టి. ఇంకా ఎవరైతే ఐడెంటిఫై వెనకబడిన క్లాసెస్ని, తరగతుల వారిని ఐడెంటిఫై చేయి, గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ నీ మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం తప్పు అని చెప్పింది. ఇంకా రెండో విషయానికి వస్తే 1992 సంవత్సరంలో సుప్రీంకోర్టు మండల కమిషన్ కేసు, తర్వాత డీటెయిల్గా చూస్తాం, మనకు కావాల్సిన అంశాన్ని తీసుకున్నాం. 1992 సంవత్సరంలో సుప్రీంకోర్టు మండల్ కమిషన్ కేసులో రిజర్వేషన్ అనేది, మొత్తం రిజర్వేషన్ అనేది 50% మించకూడదు అని తీర్పు వెల్లడించింది. ద టోటల్ రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 50%. 50% రిజర్వేషన్ మించకూడదు. బాగానే ఉంది. ఇక్కడ ఏపీలో రిజర్వేషన్ పర్సంటేజ్ ఎలా ఉందని మనం చూస్తే బీసీలకేమో 25% ఉంది, ఎస్సీలకేమో 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకేమో 6% ఉంది. అంటే టోటల్ 46% అవుతుంది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎంత రిజర్వేషన్ ఇచ్చారంటే 5% ఇచ్చారు. అంటే దీనికి 5 కలిపామంటే 51% అవుతుంది. అంటే ద జీవో ఈజ్ వైలేటింగ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు భారత రాజ్యాంగంలోని 46వ అధికరణకే ధిక్కరణ కాకుండా 1992 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం రిజర్వేషన్ 50% కంటే మించకూడదనే తీర్పుకి వ్యతిరేకంగా ఉంది ప్రభుత్వ ఉత్తర్వు. ఈ 2 రీజన్స్ వలన ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వు చెల్లదు అని చెప్పిందనమాట. ఇమీడియట్గా 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవోలో 2 మార్పులు చేసింది. ఒకటి, రిజర్వేషన్ని 5% నుండి 4% తగ్గించింది. రెండోది,
ముస్లిం మతంలోని అందరికీ రిజర్వేషన్ కల్పించడం లేదు. ఏదైతే ముస్లిం మతంలో కూడా వెనకబడిన వారికి మాత్రం రిజర్వేషన్ కల్పిస్తున్నాం. ఇస్లాం మతంలో ఏదైతే అగ్రకులాలుగా ఉన్నవారిని ఏదైతే సయ్యద్దులకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు, పఠాన్లకు రిజర్వేషన్ ఇవ్వడం లేదు. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో మా కార్యనిర్వాహక వ్యవస్థ కూడా బాధ్యత ఉంది. ప్రతి మతంలోని వెనకబడిన కులాల వారిని అభివృద్ధి చేయడానికి, వారికి రిజర్వేషన్ కల్పించి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళని పైకి తీసుకురావడానికి మేము చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇస్లాం మతంలోని అందరికీ కాదు, కేవలము ఇస్లాం మతంలో కూడా వెనకబడిన కులాలు ఉన్నారు, వారిని కూడా బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. బీసీఈ అని పెట్టారు, రిజర్వేషన్ 4% చేశారు. అందువల్ల ఈ 2 మార్పుల వలన ఈ 2 వాళ్ళు చెప్పిన కారణాలకి సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ జీవో అమల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంతిమ తీర్పు వెల్లడించవలసి ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే మనకి ఏం అర్థమవుతుంది అని మనం చూస్తే, ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని అంటే, శాసన వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, వీళ్ళు రాజ్యాంగం నుండి అధికారాలు పొందారు. ఈ 2 కూడా రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి వీలు ఉండదు. ఒకవేళ ఆ చట్టాలు కానీ ఆ ప్రభుత్వ ఉత్తర్వులు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా కానీ ఉన్నట్లయితే వాటిని చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి, హైకోర్టు కలిగి ఉన్నాయి, న్యాయ సమీక్ష అధికారం. అందువల్ల రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి. ఈవెన్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలి. రాజ్యాంగాలు వారికి ఏదైతే అధికారాలు సంక్రమించాయో ఆ అధికారాలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ న్యాయ వ్యవస్థ పైన ఉంటుందన్నమాట. అందువల్ల ఈ 3 వ్యవస్థలు ఏదైతే రాజ్యాంగం లోబడే ఉండాలి, ఈ 3 వ్యవస్థలు రాజ్యాంగం ద్వారా అధికారాలను పొందుతున్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 కూడా తమ అధికారాలను, విధులను రాజ్యాంగాన్ని పొందుతున్నాయి. రాజ్యాంగం లోబడే వీరు పని చేయవలసి ఉంటుందని మనం చూసాం. ఇప్పుడు ప్రజా తీర్పు గొప్పదా, రాజ్యాంగం గొప్పదా? సో పీపుల్స్ వర్డిక్ట్, ప్రజా తీర్పు గొప్పదా, రాజ్యాంగం గొప్పదా అనే దాని మీద చర్చ జరిగినప్పుడు, సో 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఉదాహరణ మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. సో 2000 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఏఐడిఎంకే పార్టీ మెజారిటీ వచ్చింది. ఇక్కడ ఉన్న మెజారిటీ అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏఐడిఎంకే పార్టీ తరఫున గెలవడం, ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా జయలలితను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. జయలలిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు. మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లవాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎంపిక చేసుకున్నారో వారినే గవర్నరు ముఖ్యమంత్రిగా నియమించాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. మళ్ళీ ఆర్టికల్ వస్తుంది, మీరు కంగారు పడకూడదు, గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. అంటే మన రాజ్యాంగంలో 144 అధికరణ ఏం చెబుతుంది అని అంటే, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరినైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకుంటారో వారిని మాత్రమే గవర్నరు ముఖ్యమంత్రిగా నియమించాలి అని ఉంది. అందువల్ల ఇక్కడ మనం చూస్తే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు జయలలితను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు కాబట్టి గవర్నరు జయలలితను ముఖ్యమంత్రిగా నియమించింది. అంటే ప్రజా తీర్పు, ప్రజా ఓటింగు ఏఐడిఎంకే పార్టీకి రావడం, ముఖ్యంగా జయలలితకి రావడం, కనుక ఎమ్మెల్యేలందరూ జయలలితను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం, గవర్నర్ జయలలితను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగిపోయింది. కానీ తమిళనాడులో సుబ్రహ్మణ్యం స్వామి, ఇప్పుడు సుప్రీంకోర్టు కేసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి వర్సెస్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద
ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు, ఛాలెంజ్ చేశాడు. హర్ అపాయింట్మెంట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అన్నాడు. జయలలితను ముఖ్యమంత్రిగా నియమించడం అనేది రాజ్యాంగానికి విరుద్ధము అన్నాడు. ఇప్పుడు మనంతా చూస్తే ఎక్కడ కూడా రాజ్యాంగ విరుద్ధం కనపడలే. ప్రజలు ఓటేశారు, బాగానే ఉంది. ప్రజలు ఏడీఎంకే పార్టీకి వేశారు, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు జయలలితను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నారు, గవర్నరు జయలలితను ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన మనకు కనపడలే. కాకపోతే మద్రాసు ప్రత్యేక న్యాయస్థానము అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి కేసులలో జయలలితకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అంటే ఈ ఎన్నికకు ముందు, ఈ నియామకానికి ముందు, అంటే జయలలితకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇక్కడ మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం అని ఉంటుంది. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో వచ్చింది. దీన్నే మనం పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 అని అంటాం. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో సెక్షన్ 8 అని ఉంటుంది. దీని ప్రకారము ఎవరికైనా 4 years జైలు శిక్ష కానీ పడినట్లయితే వాళ్ళు 10 సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. దే ఆర్ డిస్క్వాలిఫైడ్ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. రెండోది ఏమైనంటే ఎవరికైనా 5 సంవత్సరాలు కానీ శిక్ష పడినట్లయితే వాళ్ళు శాశ్వతంగా ఎన్నికలలో పోటీ చేయకూడదు. 4 సంవత్సరాలు జైలు శిక్ష పెడితే 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అదే కానీ 5 సంవత్సరాలు శిక్ష పడితే శాశ్వతంగా ఎన్నికలలో పోటీ చేయకూడదు. కనుక మద్రాసు ప్రత్యేక న్యాయస్థానము జయలలితకు 5 సంవత్సరాలు శిక్ష విధించింది కాబట్టి ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదు. కనుక జయలలితకు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించిందంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు కనుక జయలలిత ఎమ్మెల్యే కాదు. షీ నాట్ అన్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఎందుకంటే ఆమెకు జైలు శిక్ష పడింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల కమిషన్ తన ఎన్నికల నామినేషన్ నిరాకరించింది. షీ ఈజ్ నాట్ అన్ ఎమ్మెల్యే. బాగానే ఉంది. కానీ రాజ్యాంగంలో ఇంకో నిబంధన ఉంది. ఎమ్మెల్యే కాకపోయినా ముఖ్యమంత్రి అవ్వచ్చట. ఈ 164 అధికరణలోనే ఇంకో అంశం ఏముందనంటే ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రిగా నియమించబడచ్చు. కాకపోతే 6 నెలల లోపు ఎమ్మెల్యే కావాలి. 6 నెలల లోపు ఎమ్మెల్యే కావాలి. సుప్రీంకోర్టు అడిగింది, ఎలా హౌ కెన్ షీ వాజ్ అపాయింటెడ్ as చీఫ్ మినిస్టర్ అంటే ఇక్కడ గవర్నర్ ఏం ఆన్సర్ చెప్పి ఉండొచ్చు? యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కాకపోయినా 6 నెలల లోపల ఎమ్మెల్యే అవ్వచ్చు. కాబట్టి ఎమ్మెల్యేలందరూ జయలలితనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు కాబట్టి జయలలితను ముఖ్యమంత్రి నియమించాను. ఐఎమ్ నాట్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. నేను రాజ్యాంగాన్ని ఎక్కడ ధిక్కరించలేదు. రాజ్యాంగం ధిక్కరించలేదు కదా. బట్ సుప్రీంకోర్టు ఏమైందనంటే కరెక్టే, నాట్ ఎన్ ఎమ్మెల్యే డిస్క్వాలిఫైడ్ టు కంటెస్ట్ అన్ ఎమ్మెల్యే 2 డిఫరెన్స్ చెప్పింది. ఎమ్మెల్యే కాని వ్యక్తి వేరు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే అర్హత లేని వ్యక్తి. అంటే ఆమె ఎప్పటికి కూడా ఎమ్మెల్యే కాలేదు కదా. అంటిల్ అన్లెస్ అంతకంటే పెద్ద న్యాయస్థానం ఆమె శిక్షను రద్దన్న చేయాలి, ఆ శిక్షను తగ్గించన్న చేయాలి.
అంతవరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత లేని వ్యక్తి ఎమ్మెల్యే కాని వ్యక్తి సమానం ఎలా అనుకుంటావు? కరెక్ట్, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత లేదు. రెండు వేరు వేరు, ఒకటిగా చూడద్దు. అందుకనే ఈ రాజ్యాంగంలో కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, శాసన వ్యవస్థ కావచ్చు, ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే రాజ్యాంగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తుంది, వ్యాఖ్యానం చేస్తుంది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, దో యు ఆర్ నాట్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్, నువ్వు రాజ్యాంగాన్ని ధిక్కరించి ఉండకపోవచ్చు, కాకపోతే రాజ్యాంగానికి ఒక స్ఫూర్తి ఉంది, రాజ్యాంగానికి ఒక స్పిరిట్ ఉంది, రాజ్యాంగానికి ఒక స్పిరిట్ ఉంది, రాజ్యాంగాన్ని స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది, రాజ్యాంగం మంచి కోసం ఉంది. ఉదాహరణ మనం తీసుకుంటే ప్రజా తీర్పు అనేది ఒక ఫైనల్గా మనం అనుకున్నట్టయితే ప్రజల అమాయకులు ఆకర్షణకు లోనవుతారు. రేపు పొద్దున స్మగ్లర్స్ కావచ్చు, అనేక మంది శిక్ష పడిన వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ అంతా కూడా ఎన్నికల్లోకి వచ్చేస్తారు, డబ్బులు విపరీతంగా పంపిణీ చేస్తారు. ప్రజలు ఆకర్షితులు అయిపోయి వారిని గెలిపిస్తే వాళ్ళందరినీ మనం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చా? వేర్ ఇస్ ద స్పిరిట్? కనుక స్ఫూర్తి ఏమైపోయింది? రాజ్యాంగం ఎందుకు ఉంది? ఒక మంచి కోసం ఉంది, మంచి ఉద్దేశం కోసం ఉంది, మంచి వాళ్ళు పరిపాలించాలని ఉంది. 5 సంవత్సరాల శిక్ష పడిన వ్యక్తి, ఎన్నికల పోటీ చేయడానికి అర్హత లేని వ్యక్తి ఎలా ముఖ్యమంత్రిగా అవుతారు? ఎలా నియమించబడతారు? ఇంకా ఏం చెప్పిందనంటే, ఎవరైతే క్రింది స్థాయి పదవికి అర్హత లేకుండా అంతకంటే పై స్థాయి పదవిని ఎలా అధిరోహిస్తారు? క్రింది స్థాయి పదవికి ఏమో వాళ్ళ అర్హత లేదు, కానీ అంతకంటే పై స్థాయి పదవి ఎలా వస్తుంది? అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత లేదు, అంతకంటే పై పదవి అయిన ముఖ్యమంత్రి పదవి ఎలా అర్హత వస్తుంది? ఉదాహరణకి మీరు గ్రూప్ 2 పరీక్ష రాయడానికి మీకు అర్హత లేదనుకోండి, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. నువ్వు ఐఏఎస్ పరీక్ష ఎలా రాస్తావు? రాయలేవు. ముందు నువ్వు క్రింది స్థాయి పదవికి నువ్వు అర్హత ఉంటే పై స్థాయి పదవికి వెళ్ళాలి. క్రింది స్థాయి పదవికే నువ్వు అర్హత లేనప్పుడు పై స్థాయి పదవి ఎలాగీ నువ్వు చేరుకుంటావు? ఎలా నువ్వు అధిరోహిస్తావు? ఎలా నువ్వు దానికి సరిపోతావు? ఎమ్మెల్యేగా అర్హత లేదట, అంతకంటే పై పదవి ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హత వచ్చింది? నువ్వు ఎలా నియమిస్తావు? ప్రజా తీర్పు ఒకటే బేస్ కాదు, ప్రజా తీర్పు కూడా రాజ్యాంగం లోబడే ఉండాలి అని చెబుతూనే సుప్రీంకోర్టు మరొక ఇంటర్ప్రిటేషన్ ఏమని చేసింది అని మనం చూస్తే 164 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించేది ఇది ఒక స్వతంత్ర అధికరణ కాదు. గవర్నర్కి వద్దు, ఇట్స్ ఎ డిస్క్రిషనరీ పవర్ అయినా, విచక్షణ అధికారం అయినా గవర్నర్ 164ని నువ్వు చూసేటప్పుడు అధికరణ 173ని చూడాలి. అధికరణ 173లో ఎమ్మెల్యేల అర్హతలు ఉంటాయి. అలానే అధికరణ 191లో ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హతలు ఉంటాయి. అలానే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఈ మూడింటిని చూడు. ఫస్ట్ ఎమ్మెల్యేల అర్హతలు చూడు, ఎమ్మెల్యేల అనర్హతలు చూడు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళకి ఎటువంటి ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఎన్నికల కమిషన్ వాళ్ళని ఎన్నికలలో పోటీ చేయకుండా ఆపిందా? అవన్నిటిని కూడా గమనించాలి. ఈ మూడింటి ప్రకారం వాళ్ళు ఓకే అయితే అప్పుడు నీ 164 ప్రకారం ముఖ్యమంత్రిని నియమించు. సో ఇలా ఆర్టికల్ చూసే కంగారు పడద్దండి, ఇవి అగైన్ రిపీట్ అవుతాయి. ట్రై చేయండి, ఏ రోజు ఆ రోజు రాసుకొని ఏ రోజు ఆ రోజు చదివితే ఇది పెద్ద విశేషమే కాదు. ఎందుకంటే మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది 100% దాంట్లో పెట్టాం. అంటే ప్రతి ప్రశ్న, ఏ ప్రశ్నకైనా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఒక ఆబ్జెక్టివ్ టైప్ కావచ్చు, డిస్క్రిప్టివ్ టైప్ కావచ్చు. అందుకని మనం ఏ అంశాన్ని వదిలిపెట్టాం, అన్నీ చదువుతాం. అది కూడా మన సిచ్యుయేషన్ బట్టి చదువుతాం కాబట్టి మీకు సులభంగానే ఉంటుంది. ఓకే, ఒకవేళ రాష్ట్రాలు ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఒక కేంద్రంలో మనం చూస్తే అధికరణ 75 ప్రకారము రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు.
సో అధికరణ 75 ప్రకారం అంటే అధికరణ 164 ప్రకారం గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తే అధికరణ 75 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించే ముందు ఆయన తీసుకోవాల్సినవి ఏమి అని అంటే అధికరణ 84 అంటే ఎంపీల అర్హతలు, నెంబర్ 2 అధికరణ 102 ఎంపీల అనర్హతలు, అలానే మూడోది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. సో 75 అధికరణను ఉపయోగించే ముందు అధికరణ 84, అధికరణ 102, అలానే ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని చూసుకుంటూ గమనించుకుంటూ మనం అధికరణ 75ను ఉపయోగించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించాలి. అందువల్ల ఎలా అయితే శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యాంగం లోబడి ఎలా పనిచేస్తున్నాయో ప్రజా తీర్పు కూడా రాజ్యాంగం లోబడే ఉండాలి. ప్రజా తీర్పు రాజ్యాంగాన్ని అధిగమించడానికి లేదు. ప్రజలు కూడా రాజ్యాంగానికంటే గొప్పవాళ్ళు కాదు. సో మన డెమోక్రసీ అంతా కూడా మన ప్రజలకి ఓటు హక్కు కూడా రాజ్యాంగం ద్వారానే లభించింది, కానీ రాజ్యాంగం ద్వారా కాకుండా వాళ్ళకి బయట నుంచి ఓటు హక్కు రాలేదు. వాళ్ళు కూడా రాజ్యాంగం అనుగుణంగానే ఓటు వేస్తుంది. వాళ్ళు ఓటును కూడా ప్రజా తీర్పు రాజ్యాంగం అనుగుణంగా ఉన్నప్పుడే గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించాలి, అలానే రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమించాలి. అందువల్ల రాజ్యాంగం అనేది సర్వోన్నతమైనది, రాజ్యాంగం చాలా ప్రాముఖ్యతమైనది. అందరూ కూడా రాజ్యాంగం లోబడే ఉండాలి అనేది మనం ఈ టాపిక్ నుంచి మనం తెలుసుకున్నాం. కనుక